అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తమిళంలో పార్ట్నర్, రౌడీ బేబీ, గార్డియన్, గాంధారి వంటి సినిమాలతో పాటు తెలుగులో 105 నిమిషాలు, మై నేమ్ ఈజ్ శృతి వంటి సినిమాల్లో ఇంకా నటిస్తూనే ఉంది ఆమె. ఈ సినిమాలన్నీ సెట్స్ మీద ఉన్నాయి. ఇవన్నీ ఈ సంవత్సరం అలాగే 2024లో విడుదల అవడానికి సిద్ధంగా ఉన్నాయి. 2022లో తనే లీడ్ రోల్ పోషించిన తమిళ మూవీ మహాతో 50 సినిమాలు పూర్తి చేసుకుంది హనిష్క. 50 సినిమాలు పూర్తి చేసుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో హనిష్క చేరడం విశేషమే. హనిష్క బుద్ధిజం వైపు ఆకర్షితురాలై బౌద్ధిజంలో కలిసింది. అంతేకాదు, హనిష్క బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న 25 మంది పిల్లలను దత్తత తీసుకుని వారికి ట్రీట్మెంటు, మౌలిక వసతులు కూడా కల్పిస్తుంది. తన సంపాదనలో 50% వీరి కోసమే ఖర్చు పెడుతుంది హనిష్క. హనిష్క 2 నెలల క్రితం షొహైల్ కతూరియాని వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. అందరూ షాక్ అవడానికి కారణం, వ్యాపారవేత్త అయిన షొహైల్ కతూరియా అంతకుముందు హనిష్క స్నేహితురాలు రింకీని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కొన్ని